మీ తాకట్టు బంగారం కష్టాలకి గుడ్ బై చెప్పండి. వెంటనే ఎన్ గోల్డ్కి కాల్ చేయండి. నమస్తే. ప్రస్తుతం నేను సున్నం చెరువు దగ్గర ఉన్నా. సో ఇక్కడ చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి ఉంది. సో హైడ్రా తీసుకొచ్చినటువంటి మొత్తం యాక్షన్ ప్లాన్ కావచ్చు, హైడ్రాకి సంబంధించి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. దాంతోపాటు కొంత పేద ప్రజలు కూడా నష్టపోతున్నారు అనేది ప్రధానంగా వినిపిస్తున్నది. సో ఈ సున్నం చెరువులో దాదాపు చాలామంది పేద ప్రజల మరి ఫ్లాట్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. మాట్లాడదాం. అసలు ఏంటి అన్న మీ ప్రధాన డిమాండ్ ఏంటి? హైడ్రా మంచి చేస్తుంది కదా, మీరు ఎందుకు వ్యతిరేక? హైడ్రాకి అగేన్స్ట్ లేము. వీఆర్ నెవర్ హైడ్రా అగేన్స్ట్. హైడ్రాని ఏమంటున్నాము, వాళ్ళు ఏమన్నారు, చెరువుని కాపాడండి చెరువు విస్తీర్ణం వచ్చి 15.24 acres అకార్డింగ్ టు ఎన్జిటి రిపోర్ట్, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ రిపోర్ట్, విచ్ ఈస్ రిపోర్టెడ్ ఫర్ ఆల్ ఓవర్ ఇండియా లేక్స్కి 15.24 acres. మేము అది ఫాలో కామంటున్నాం. వాళ్ళు ఏమన్నారు కోర్టులో, మేము అదే పని చేస్తామని చెప్పేసి 32 acres పని చేశారు. యాక్చువల్ చెరువు ఉంది అల్లాపూర్లో, ఇదంతా శ్రీలింగంపల్లి. అసలు అల్లాపూర్ చెరువుకి శ్రీలింగంపల్లికి సంబంధమే లేదు. అటువంటి తీసుకొచ్చి ఎఫ్టీఎల్ మార్చేసి డ్రాఫ్ట్ ఎఫ్టీఎల్ అని చెప్పేసి 32 acres చేశారు. మేమేమన్నాం, అందుకు కోర్టుకు వెళ్ళాక కోర్టులో ఆర్గ్యుమెంట్స్ అన్నీ మేము మా డాక్యుమెంట్స్ వాళ్ళు ఇచ్చాము. కోర్టు చేసి రిజర్వ్ చేసింది. ఏంది దీనికి రిజర్వ్ చేసింది, అయినా ఆగట్లేదు. కోర్టు ఏం చెప్పింది, రిజర్వ్ ఫర్ జడ్జ్మెంట్ స్టేటస్ కో మెయింటైన్ చేయమంది. ఎవరు వాళ్ళు అసలు డే అండ్ నైట్ ఇచ్చిన తర్వాత కూడా డే అండ్ నైట్ పనిచేస్తున్నారు. డే అండ్ నైట్ పనిచేసి మొత్తం విస్తీర్ణం మార్చేశారు. మొత్తం మా ప్లాట్సే మార్చేశారు. ఇక అన్ని ప్లాట్స్ ఉండాలి. మొత్తం 86 ప్లాట్స్, టోటల్ 236 ప్లాట్స్. దాంట్లో ఎఫెక్టెడ్ 86 ప్లాట్స్. వీళ్ళ ప్రకారం మేము ఎప్పుడు ఎఫెక్ట్ లేము. 1945 నుంచి పేపర్లు ఉన్నాయి మా దగ్గర. వి హావ్ సెండ్ విలేజ్ మ్యాప్స్ ఉన్నాయి, అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఎప్పుడు లేని ఎఫ్టీఎల్ సడన్గా వచ్చేసింది. ఎఫ్టీఎల్ ఎలా అవుతుంది? ప్రభుత్వం వర్షన్ ఏంటి? 1970లో ఇది 25 ఎకరాలుగా గుర్తించబడింది. 2016లో 1970 ఎలా వచ్చింది మీకు ఆ డేటా? మీకు ఎలా వచ్చింది ఆ డేటా అడుగుతున్నాం. మేము 1945 నుంచి డేటా ఇస్తున్నాము. మీ 1975 డేటా ఎలా వచ్చింది మీకు? అప్పుడు సాటిలైట్స్ ఉన్నాయా మీకు? ఇవ్వండి మాకు, మేము ఇస్తాం కదా మీకు. మేము ఇచ్చాం విలేజ్ మ్యాప్స్, మేము ఇచ్చాం గవర్నమెంట్కి విలేజ్ మ్యాప్స్, మేము ఇచ్చాం డాక్యుమెంట్స్ అన్ని. 1945 డాక్యుమెంట్ ఆలోచించండి. అక్కడికి వెళ్ళి రికార్డ్స్ ఉన్నాయి మావి. ఆ రికార్డ్స్ తప్పని మీరు చెప్పడం రైటా? పేపర్ చూపెట్టండి. 2016లో కూడా హెచ్ఎండిఏ మొత్తం కూడా 32 ఎకరాల చిల్లర చూపిస్తున్నారు కదా. హెచ్ఎండిఏ ఆల్రెడీ అలాటెడ్ ప్లాట్స్. మాకు లేఅవుట్ ఎలా అవుతుంది? లేఅవుట్ అయిన తర్వాతే ప్లాట్స్ అయినాయి కదా. లేఅవుట్ అంటే పర్మిషన్ లేఅవుటే కదా. తర్వాత వీళ్ళు క్యాన్సిల్ లేఅవుట్ అన్నారు, కానీ పర్మిషన్ వచ్చిన తర్వాత కదా. లేఅవుట్ ఇచ్చేటప్పుడు, పర్మిషన్ ఇచ్చినప్పుడు మీరు అన్ని చూసిస్తారు కదా, అది చూడకుండా ఇవ్వలే కదా. ఇప్పుడు ఈ ఇష్యూ ఎప్పుడు స్టార్ట్ అయింది? 2016 తర్వాత స్టార్ట్ అయిందా, ఈ మధ్య కాలంలో? సార్ అది చెప్పడము డిఫరెంట్ ఒపీనియన్స్, కానీ ఈ మధ్య కాంగ్రెస్ రాగానే హైడ్రా రాగానే స్టార్ట్ చేస్తారు. గతంలో లేదు ఈ ప్రాబ్లం మాకు. ఓన్లీ వాళ్ళు ఏమన్నారు, మీకు ఎఫ్టీఎల్వి బౌండరీస్ ఇస్తాము అన్నారు మా సొసైటీ మెంబర్స్ అందరూ. సరే అన్నాం మేమందరం. మీకు ఎంత అని చెప్పారు? అంటే ఇక్కడ అసలు ఈ చెరువు విస్తీర్ణం వచ్చేసి ఎన్జిటి, నేను చెప్పడం కాదు సార్, ఎన్జిటి రిపోర్ట్ ప్రకారం వెళ్దాం. అన్ని చెరువు రిపోర్ట్స్ ఉన్నాయి, మొక్క చెరువు కాదు. ఎన్జిటి చెరువు రిపోర్ట్ ప్రకారం 15.24 acres. ఇప్పుడు 32 acres చేశారు. ఎలా అవుతాయి 32 acres? మేము ఒక రిపోర్ట్ ఫాలో అవుదాం. ఎన్జిటి రిపోర్ట్ వర్క్స్ అండర్ సుప్రీం కోర్ట్ గైడ్ లైన్స్. రంగనాథ్ గారు ఏదైతే హెచ్ఎండిఏ అప్రూవల్ ఉందో 32 ఎకరాల పైన ఉంది. సో అది అఫీషియల్ గా తీసుకున్నట్టున్నారు. అందుకోసం అదే ఇలా తీసుకుంటారు అఫీషియల్. డ్రాఫ్ట్ లేఅవుట్ కన్ఫర్మ్ కాలేదు. కోర్టు అదే అంది, ఆగండి మీరు చేయొద్దు అంది. కోర్టు ఏం చూసి మా డాక్యుమెంట్ చూసేసి ఏమంది, రిజర్వ్ ఫర్ జడ్జిమెంట్, మీరు ఆగండి, అయినాక మేము జడ్జిమెంట్గా చేసుకోండి అంది. ఎక్కడ వచ్చింది జడ్జిమెంట్? మా ఫేవర్స్ వాళ్ళు చేసుకొని అండి, మేము ఆపము. మీ జడ్జిమెంట్ రాకముందు ఇలా మా పట్టా ల్యాండ్స్ ఇవి, మాకు యూఎల్సీస్ ఉన్నాయి. ఇంక ఇప్పుడు కూడా కరెంట్ మీటర్స్కి వస్తున్నాయి మాకు కరెంట్ బిల్స్, కమర్షియల్ కరెంట్ బిల్స్ వస్తున్నాయి. ఇప్పుడు కూడా చూపిస్తాం, కరెంట్ బిల్స్ వస్తున్నాయి. పర్మిషన్ 86 మెంబర్స్ బాధితులు ఉన్నారండి సార్ దీంట్లో. 86 మెంబర్స్, వాళ్ళు కూడా అబౌవ్ 80 years ఉన్నారు. వాళ్ళంతా గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్. మీరు చూడొచ్చు, పాపం 2-3 హార్ట్ అటాక్లు వచ్చాయి. ఒకరికి అయితే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఉన్నారు ఇక్కడ ఆయన. ఇది పరిస్థితి. ఆలోచించాలి మీరు కూడా. కోర్టు ఆర్డర్ వచ్చి ఆగండి. మేము ఒప్పుకోవట్లేదా? మేము కోర్టు ఆర్డర్స్ సహకరిస్తున్నాం కదా, మీరు సహకరించండి. ఓకే, ఇది పరిస్థితి. ఇటు సైడ్ ఒకసారి పెట్టు. సో ఇప్పుడు మీరు బౌండరీస్ పెట్టిర్రు, సో ఆ బిల్డింగ్లు కనబడుతున్నాయి. మరి ఎఫ్టీఎల్ ఏ సంవత్సరంలో మీరు ఈ ఎఫ్టీఎల్కి సంబంధించి మరి తీసుకున్నారు? ఏ సంవత్సరం నుంచి పరిగణలోకి తీసుకున్నారు మీరు? మరి ఈ పక్కనున్న బిల్డింగ్లు కూడా మరి ఎఫ్టీఎల్లోకి రావాలి కదా మీరు చెప్పిన దాని ప్రకారం. మీరు 32 ఎకరాలని మీరు చెప్తున్నారు. సో ఇదంతా 32 ఎకరాల కంటే తక్కువే ఉంటుంది కదా. ఇప్పుడు ఇవన్నీ కూడా మరి దీంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది కదా, దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. మొత్తం హైడ్రాని ఇక్కడ ఎవరు వ్యతిరేకించట్లేదు. హైడ్రా చాలా బాగా చేస్తుంది. ఏదైతే సున్నం చెరువు విషయంలో కానీ, ఏదైతే
బతుకమ్మ కుంట విషయంలో కానీ ఉప్పల్లో చాలా అద్భుతంగా చేశారు. హైడ్రాని ఎవ్వరు కూడా వ్యతిరేకించట్లేదు రంగనాథ్ గారు. హైడ్రా మంచిదే, హైదరాబాద్కు హైడ్రా చాలా మంచిది. కానీ చాలామంది పేద ప్రజలు ఉన్నారు, రూపాయి కూడబెట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దాదాపు 82 మంది ఉన్నారంట. వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ అయినారు. సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, దాదాపు 80 పైన ఉన్నారు, దాదాపు 90 మంది దాకా ఉన్నారు అనుకోండి. సో ఇంతమంది మరి నిర్వాసితులు ఇబ్బంది పడుతుంటే, సో మరి మీరు యాక్చువల్గా పోతే మరి ఈ పక్కన ఉన్నటువంటి పెద్ద పెద్ద బిల్డింగులు కూడా మరి ఇది చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. వాళ్ళు మొత్తం జీవితం అంటే లైఫ్ను మొత్తం కూడా ఈ భూముల ఇన్వెస్ట్మెంట్కి పెట్టారు. అందరూ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, దాదాపు 80 సంవత్సరాలు 70 సంవత్సరాలు ఉన్నోళ్ళు ఉన్నారు. సో వాళ్ళని కూడా చూడాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది కదా. సో మీరు ప్రజలకు మంచి చేయడంతో పాటు ఇటు పేద ప్రజలు ఎవరైతే నిర్వాసితులు కావచ్చు వీళ్ళందరూ కూడా మరి ఈ ఫ్లాట్లు కోల్పోతున్న వారు, భూములు కోల్పోతున్న వారికి ప్రత్యామ్నాయం చూపించి మరి ఏదైనా చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని ఇప్పుడు మీరు ఇక్కడ బాధ్యులు ఎవరండి? ఆ ఫ్లాట్లు ఎవరు వేశారు? మరి వాళ్ళని మీరు టార్గెట్ చేయాలి కదా, వాళ్ళ నుంచి వీళ్ళకు డబ్బులు ఇప్పియాలి కదా. ఆ బాధ్యత కూడా మీకే ఉంటుంది కదా. ప్రభుత్వం ఎందుకు పర్మిషన్లు ఇస్తుంది? ప్రభుత్వం కూడా పర్మిషన్ ఇవ్వద్దు కదా. మరి ప్రభుత్వంలో ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళు కూడా బాధితులే కదా. ప్రభుత్వంలో ఈ అప్రూవల్ ఇచ్చిన వాళ్ళు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, హెచ్ఎండిఏ అధికారులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూకి సంబంధించినటువంటి ఆఫీసర్లు కావచ్చు, వీళ్ళందరూ కూడా బాధ్యతలో ఉంటారు కదా. మరి వాళ్ళకు మీద కూడా చర్యలు తీసుకోవాలి కదా. కేవలం మీకు లాస్ట్లో ఎవరు వస్తే వాళ్ళపైనే చర్యలు తీసుకుంటామంటే కష్టం కదా. సో చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ప్రజలు. సో ఖచ్చితంగా మీరు డెవలప్ చేయడాన్ని ఎవరు వ్యతిరేకిస్తలేరు. ఖచ్చితంగా డెవలప్ చేయాల్సిందే, చెరువులను రక్షించాల్సిందే. హైదరాబాద్ ఇంకా చాలా కాలాల పాటు ఉండాలంటే ఖచ్చితంగా హైడ్రా ఉండాలి. చెరువులు అన్నీ కూడా దాదాపు తెలంగాణలో మొత్తం హైదరాబాద్లో అన్ని చెరువులు కూడా ఖచ్చితంగా బాగుపడాలా, మీరు ఉండాలి. కానీ చెరువుల్లో గతంలో మరి ఎవరైతే ఈ లేఅవుట్లు వేశారో వాళ్ళని కదా మీరు శిక్షించాల్సింది. సో ఇట్లా లాస్ట్లో ఎవరుంటే వాళ్ళని ఎట్లా శిక్షిస్తారు? దానిపైన కూడా మీకు బాధ్యత ఉండాలి కదా. ఖచ్చితంగా ఈ విషయాన్ని మీ దాకా చేరవేసే ప్రయత్నం చేయాలి. సో మీరు కూడా వీళ్ళపైన కొంత మరి కన్సర్న్ చూపించి దీంట్లో అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.